నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన కాజీపేట్ మడికొండ ఉంది కదా, మడికొండ దాటినాక కడిపికొండలో గణేష్ల షెడ్ ఉంది. ఆ గణేష్ల షెడ్ కాడికి అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి అన్న పేరు రాకేష్ అనే వాళ్ళ షెడ్ కాడికి అయితే రావడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్గా మాత్రం మీకు అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ వర్క్ ఎన్ని ఫీట్ల వినాయకుల నుంచి ఎన్ని ఫీట్ల వినాయకుల వరకు ఉన్నాయి ఏంటి అని మొత్తం టోటల్గా మాత్రం మీకు చెప్తాను కూడా. అండ్ అలానే లొకేషన్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను, మీ కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం టోటల్గా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్గా అప్డేట్ అయితే ఇస్తాను. నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన కాజీపేట్ మడికొండ ఉంది కదా, మడికొండ దాటినాక కడిపికొండ వస్తుంది. కడిపికొండ నుంచి మన హైదరాబాద్కి వెళ్ళే హైవేలో ఆర్ఎన్ఆర్ గార్డెన్స్ అని ఉంటుంది. ఆర్ఎన్ఆర్ గార్డెన్స్ దగ్గర మన రాకేష్ అన్న వాళ్ళది గణేష్ల షెడ్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ గణేష్ల షెడ్ కాడికి అయితే నేను రావడం జరిగింది. ఇక్కడ చూసుకుందాం ఏమేమి మోడల్ గణేష్లు అయితే మాత్రం ఉన్నాయి, ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్గా మాత్రం మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను. ఫస్ట్గా ఇక్కడ బయట అయితే పెట్టి ఉండడం జరిగింది గణేశునికి. చూసుకుందాం ఏం మోడల్ గణేష్ ఏంటి అని. ఇక్కడ గణేశుని చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది మహారాజా స్టైల్లో. అండ్ అలానే పిల్లోస్ కూడా ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ ఆల్ కొన్ని విగ్రహాలకు మాత్రం ఒక 40 to 50% కంప్లీట్ కావడం జరిగింది. పిల్లోస్ కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా పిల్లోస్ ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకున్నట్టయితే చాలా బ్రహ్మాండంగా అయితే బ్యాక్గ్రౌండ్ రావడం జరిగింది. చూడండి, మేబీ ఈ గణేషుని హైట్ చూసినట్టయితే మనకు ఒక 8 to 9 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. చూసింది కదా, దాని లోపల ఏమేమి మోడల్స్ గణేషులు ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్గా మాత్రం మీకు చూపిస్తాను. ఇక్కడ ఇంకో మోడల్ గణేషుని చూసుకున్నట్టయితే ఇక్కడ గణేశుడు చూసుకున్నట్టయితే ముంబై కాన్సెప్ట్లో ఉండడం జరిగింది. అండ్ అలానే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. ఈ గణేశుడు సిట్టింగ్ పొజిషన్ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో, మహారాజా స్టైల్లో అయితే కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు. అండ్ అలానే మన తొండం కూడా మంచి డిజైనింగ్తో అయితే రావడం జరిగింది. గణేశుని ఆభరణాల వరకు కూడా చాలా బాగా వచ్చేసినాయి. చూడండి, ఇక్కడ ఏళ్ళకు కూడా ఉంగరాలు ఉండడం జరిగింది. అండ్ అలానే గణేశునికి రైట్ సైడ్న వచ్చేసి మన రాములవారు అయితే ఉండడం జరిగింది. చూడండి, రాములవారు వచ్చేసి స్టాండింగ్ పొజిషన్లో ఉన్నారు. అండ్ అలానే ఈ లైన్లో చూసుకున్నట్టయితే టోటల్గా సేమ్ మోడల్ గణేశులు. అండ్ ఇంకో మోడల్ గణేశుని కూడా చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే కొంచెం యూనిక్గా ఉండాలని వీళ్ళు కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా బ్రహ్మాండంగా చేసిండ్రు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ మోడల్ గణేశుడు, కాకపోతే మనకు బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మన మహాదేవుడు అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా మహాదేవుడు. అండ్ మహాదేవుని కూడా ఇంత బ్రహ్మాండంగా వచ్చిందో చూడండి, చూసింది కదా. మేబీ ఈ గణేశుని హైట్ వచ్చేసి ఇప్పుడు ఈ మోడల్ చూసుకున్నట్టయితే మేబీ ఒక 9 to 10 feet మధ్యన ఉంటుంది. అండ్ ఈ గణేశుని చూసుకున్నట్టయితే మీకు 12 to 13 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. చూడండి, చూసింది కదా, ఇది కొంచెం యూనిక్ మోడల్ గణేష్ ఇది. అండ్ అలానే ఇంకో మోడల్ గణేష్ని కూడా చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ గణేష్ని చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఈ గణేషునికి వచ్చేసి మనము బయట చూసినాము. అండ్ అలానే ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకు, చూసుకోవచ్చు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా చాలా బ్రహ్మాండంగా రావడం జరిగింది. అండ్ అలానే డిజైనింగ్ వర్క్ కూడా చూసింది కదా. అండ్ మూసిగా చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ సైడ్న ఉండడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ లైన్లో మొత్తం సేమ్ మోడల్ గణేష్లు అయితే ఉండడం జరిగింది. చూడండి, అండ్ ఇంకో మోడల్ గణేశుని కూడా చూపిస్తాను. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. ఇంకా జాయింటింగ్ వర్క్ ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు, కలరింగ్ వర్క్ అయినాక మాత్రం ఇంకా చాలా బాగా వచ్చేస్తుంది మీకు. గణేశుని చూడండి, డిజైనింగ్ వర్క్ చూసింది కదా. అండ్ అలానే ఇక్కడ గణేశునికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్లో నెమలీలు అయితే ఉండడం జరిగింది. చూసింది కదా, ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 7 to 8 feet మధ్యన అయితే ఉంటుంది. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేశులు. అండ్ ఇంకా లోపల కూడా వెళ్ళి చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ గణేష్ ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్గా
చూసుకోవచ్చు. ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది ఇంకా ఈ మోడల్‌లో మాత్రం ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కాలేదు. ఈ ప్రతి ఒక్క మోడల్‌కి అయిపోయింది. కాకపోతే ఈ ఒక్క మోడల్‌కే కాలేదు. అండ్ అలానే ఇక్కడ ఇంకో మోడల్ గణేష్ చూపిస్తాను మీకు. ఈ గణేష్‌ని చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్. అంటే ఇక్కడ చూడండి మీకు సేమ్ మోడల్ గణేష్. కాకపోతే ఏందంటే ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఆర్చ్ అనేది లేదు. చూసిండ్రు కదా ఈ గణేశునికి. మేబీ ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 6 to 7 ఫీట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు. అండ్ అలానే లెఫ్ట్ సైడ్న గద ఉండడం జరిగింది. ఆ గద దగ్గర ఇక్కడ మూషికుడు చూసింది కదా. అండ్ ఆ సింహాసనం పైన కూడా మంచి డిజైనింగ్ వర్క్ అండ్ పిల్లో కూడా డిజైనింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. చూడండి చాలా బ్రహ్మాండంగా కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు. ఒక చేతి వచ్చేసి లడ్డు చేయి, ఒక చేయి ఆశీర్వాదం చేయి, అండ్ అలానే ఒక చేతిలో చక్రం అండ్ ఇంకో చేతిలో శంఖం. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మొత్తం త్రిశూలాలు అయితే రావడం జరిగింది. చూడండి త్రిశూలాలు మొత్తం బ్యాక్గ్రౌండ్లో చూసింది కదా. అండ్ ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 10 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. చూసింది కదా గణేశునికి. అండ్ అలానే ఇంకేం మోడల్స్ ఉన్నాయి గణేశులు ఏంటి అని మాత్రం టోటల్గా మాత్రం అప్డేట్స్ అయితే ఇస్తాను. ఇక్కడ ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే సింహాసనం పైన నిండుగా బొజ్జ గణపయ్య అయితే కూర్చొని ఉండడం జరిగింది. చూడండి సింహాసనం కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చేసింది. చూడండి సింహాసనము అండ్ సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. మంచి నిండుగా బొజ్జ కూడా ఉండడం జరిగింది గణేశునికి. అండ్ ఆ బొజ్జ పైన ఆభరణాలు కూడా చాలా బ్రహ్మాండంగా అయితే రావడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే గణేశుని చూసుకున్నట్టయితే మొత్తం కాళ్ళకు కూడా కడాలు అయితే రావడం జరిగింది. చూడండి చూసింది కదా. పంచకు కూడా మంచి డిజైనింగ్ వర్క్ కూడా రావడం జరిగింది. అండ్ అలానే ఆశీర్వాదం చేయి కూడా చాలా చూడండి. అసలు ఈ గణపయ్యని చూస్తా అంటే మాత్రం నిజంగా గణపయ్య వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఫేస్ కూడా చూడండి, ఫేస్ పైన కూడా ఓం అండ్ అలానే బొట్టు కాడ త్రిశూలం, చెవులల్లో డిజైనింగ్ వర్క్ అండ్ కిరీటం చక్రం చూడండి ఎంత బాగా వచ్చేసింది అంటే చాలా చాలా బాగున్నది. 2 చేతులలో కూడా శంఖాలు అయితే ఉండడం జరిగింది. చూడండి ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 7 to 8 ఫీట్స్ మధ్య అయితే ఉండడం జరుగుతుంది. ఒకసారి మీకు ఫుల్ వ్యూ కూడా చూపిస్తాను గణేశునికి. చూసుకోవచ్చు. చూసింది కదా. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేషెస్ అయితే ఉండడం జరిగింది. ఇంకా చాలా చాలా వర్క్ ఉంది. ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది చాలా వర్క్ ఉన్నది. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకోసారి కూడా మీకు చూపిస్తున్నా. చూసింది కదా ఫ్రెండ్స్, మన రాకేష్ అన్న వాళ్ళ సెట్లో మాత్రం టోటల్గా మాత్రం గణేష్ అయితే మాత్రం టోటల్గా మాత్రం మీకు అప్డేట్ అయితే ఇచ్చాను. అండ్ అలానే ఇక్కడ విగ్రహాలు నచ్చితే మాత్రం తప్పకుండా వచ్చి బుకింగ్ అయితే చేసేసుకోండి. ఆల్రెడీ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. లింక్ లొకేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకేనా. అండ్ అలానే నా వీడియోస్ నచ్చినట్లయితే మాత్రం కింద లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి కలుస్తాం. మరి కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.